సాధారణంగా జనరల్ ఎలక్షన్స్లో ఓటింగ్ పర్సంటేజ్ డిఫరెంట్ ఉంటుంది. అక్కడ ఓటు అడగటం వేరు, కానీ ఎమ్మెల్సీకి ఓట్లు అడగటం అది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. సో మీరు గ్రాడ్యుయేట్స్కి ఏం చేయాలి అనుకుంటున్నారు? మీరు గెలిస్తే వాళ్ళ కోసం ఏం చేస్తారు? ఒకవేళ ఓడిపోతే వాళ్ళ కోసం ఏం చేస్తారు? వాళ్ళ తరపున పోరాడటం కాకుండా వాళ్ళకి ఏం చేయాలనుకుంటున్నారు ఏంటి? గెలిస్తే శాసన మండలిలో ప్రతిరోజు ప్రజల సమస్యల కోసం పోరాటమే సార్. ఓడిపోతే బయట ప్రజల మధ్య నుండి పోరాటం సార్. గెలిస్తే శాసన మండలిలో పోరాటం ప్రజల తరపున, లేకపోతే గ్రాడ్యుయేట్స్ తరపున, నిరుద్యోగుల తరపున, ఉద్యోగస్తుల తరపున. ఓడిపోతే బయట వారి మధ్య నుండి పోరాటం. ఏదైనా అంతిమంగా పోరాటమే. ఎందుకంటే నాకు ఉన్నది, నేను మొదటి నుంచి నా ఉద్యమ నేపథ్యంలోంచి వచ్చినాను కాబట్టి నాకు అది చేయడం అంటే ఇష్టం కూడా. అందుకే నా మీద కేసులైనా ఏదైనా నాకు అవే ఇష్టం. ఇప్పుడు గెలిచాను అనుకోండి సార్, నా గొంతు ప్రపంచం అంతా వింటుంది. ఓడిపోయాను అనుకోండి సార్, బాధితులు వింటారు. బాధితుల తరపున వినిపించే గొంతు ప్రపంచానికి వినిపించాలంటే గెలవాలి. ఒకవేళ ఓడిపోతే ప్రజల మధ్య నుండి వారి గొంతుని వినిపిస్తాను. ఎంత దూరం వింటే అంత దూరం, ఎంత దూరం ప్రయాణం చేస్తే అంత దూరం. కాబట్టి గెలుపైనా ఓటమైనా ప్రజల మధ్యనే.